హఠాత్తుగా మన ఇంటికి ఆర్డర్ పెట్టకుండానే ఓ పార్సల్ వచ్చిందనుకోండి, ఏదో పొరపాటులే అనుకుంటాం. కానీ రోజులు గడిచే కొద్దీ వందల సంఖ్యలో వచ్చి ఇంటి ఎదుట కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు చేరితే అందులో మంచి గిఫ్టులుంటే ఓకే, కానీ ఆ డబ్బాలు ఓపెన్ చేస్తే ఏముంటుందో, మన ఇంటికి ఎవరు పంపిస్తున్నారు ఇన్ని పార్సళ్ళు అనే టెన్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితే కాలిఫోర్నియాలోని ఒక మహిళకు వచ్చింది. చివరకు ఆమె కారు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా పార్సిళ్లతో ఆ ప్లేస్ అంతా నిండిపోయింది. కాలిఫోర్నియా శాన్ జోస్కు చెందిన కే అనే మహిళకు ఏడాది క్రితం అనుకోకుండా ఒక పార్సిల్ వచ్చింది. అదేదో తప్పు అడ్రస్కి వచ్చిందేమో అని అనుకొని దాన్ని పక్కన పడేసింది. కానీ ఆ తర్వాత రోజు అటువంటి పార్సిల్లు రావడం మొదలైంది. వందల సంఖ్యలో బాక్సులు తన ఇంటి ముందు పోగుపడ్డాయి. చివరికి తన నివాసం మెట్లు కూడా కనిపించని పరిస్థితి ఎదురైంది. అమెజాన్ పార్సిల్లు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఆ బాక్సులన్నీ ఎక్కడివి అనే కదా మీ డౌట్. ఆ బాక్సులన్నీ చైనాకు చెందిన లియా శాండేడియన్ అనే కారు సీటు కవర్ల తయారీ కంపెనీవి. దాని ఉత్పత్తులు నాసిరకంగా ఉంటున్నాయంట. అందుకని దాన్ని వినియోగించే వినియోగదారులందరూ ఆర్డర్ పెట్టుకొని వాటిని తిప్పి రిటర్న్ చేసేసేవారు. ఆ సంస్థ రిటర్న్ అడ్రస్ కింద శాన్ జోస్లోని కే ఇంటి చిరునామా ఇచ్చిందట పొరపాటుగా. దీంతో అవి ఆమె ఇంటికి రావడం మొదలైంది. వీటితో విసిగిపోయిన ఆమె అమెజాన్కు 6 సార్లు ఫిర్యాదు చేసింది. ప్రతిసారి ఇక నుంచి రావని చెప్పేవారు, కానీ ఫలితం లేకుండా పోయింది. తాను చాలా పార్సిల్లు స్వీకరించేందుకు నిరాకరించానని, తను వద్దని చెప్పినా కూడా ఇంటి ముందు వేసేసి వెళ్ళిపోయినాయే ఇన్నున్నాయని చెప్పి కే మీడియాకు చెప్పుకొచ్చింది. ఒక దశలో ఆ పార్సిళ్లను డొనేట్ చేద్దామని అనుకుంది. లేదా పారేయడం చేస్తే $100 ఇస్తానని అమెజాన్ ఆఫర్ ఇచ్చిందట. తానెందుకు ఆ పని చేయాలి అని నిరాకరించింది ఆమె. ఈ విషయం మీడియాలో రావడంతో బుధవారం అమెజాన్ బృందం ఆమె ఇంటికి చేరుకొని ఆ బాక్సుల మొత్తాన్ని తొలగించింది. మరోసారి ఇలాంటి పార్సిల్ ఏం అక్కడికి రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ఇక అమెరికాలో ఇంటర్నేషనల్ సెల్లర్లు రిటర్న్ పార్సిళ్లను స్వీకరించేందుకు ఓ చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. చైనా సంస్థ లియా శాండేడియన్ నేరుగా అమెజాన్లో లిస్టింగ్లో లేదు. ఇది గోస్ట్ సెల్లర్ వలె థర్డ్ పార్టీ సప్లయర్స్ ప్లాట్ఫామ్స్ వాడుకొని విక్రయాలు చేస్తోంది. అందుకనే ఇలాంటి ఓ తప్పుడు అడ్రస్ పెట్టిందని అంతా భావిస్తున్నారు.